ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే నిరసన. ఎక్కడ చూసినా సరే అక్రమాలు, ఎక్కడ చూసినా సరే అవినీతి, ఎక్కడ చూసినా సరే అబద్ధపు హామీల తాలూకా ప్రత్యేకమైన నిదర్శనలు జరుగుతున్నాయి. ఈరోజు సరికొత్తగా ఇంకొక స్కామ్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఎలాగైతే అంటగట్టేశారో అది మనందరికీ తెలిసిన విషయమే. వాలంటీర్లకు ఉద్యోగాలు అన్నారు, అది ఇవ్వలేదు. ఉద్యోగస్తులకేమో పిఆర్సీఓ లేకపోతే డిఏలో ఇస్తామని చెప్పేసి అన్నారు, దాంట్లో కూడా ఎండగట్టి పక్కన పడేశారు. వాలంటీర్ వ్యవస్థను ఏకంగా నిర్మూలన చేసేసి ఏడాదికి ఒక జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు వైఫల్యం చెందారు. తీయక ఒక్కసారి డిఎస్సి తీశారు. సరే పోనీ తీసి ఆ డిఎస్సి కార్యక్రమాన్ని ఎంతో పెద్ద సభగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద గ్రాండ్ ఓపెనింగ్ చేసి దానికి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా పెద్దగా వాళ్ళు జాకీలు లేపుకునే కార్యక్రమం అవుతున్నది. అది స్టేజ్ మీద అందరూ చేసుకున్నారు, చాలా సంతోషం. కాకపోతే మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ముందుగా ఫోన్లు చేసి, బాబు మీకు పలానా దీంట్లోని పలానా కోటాలోని మీకు డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది, మీరు విజయవాడకు వచ్చి మీ పోస్టింగ్ కాగితాలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. చెప్పారు కదా, అందరూ నీట్గా బ్యాగులు సర్దుకున్నారు, అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఫోన్ చేసి 2 రోజుల తర్వాత, బాబు మీరు విజయవాడ గట్ట బయలుదేరుతుంటే చచ్చి వద్దు, మీరు బయలుదేరక్కర్లేదు, మీరు ఇళ్లలోనే ఉండండి, మీకు ఉద్యోగం రాలేదని చెప్పేసి అన్నారు. అంటే ఈ 2 రోజుల్లోని ప్రింట్ అయిన కాగితాల మీద వచ్చిన పేర్లకి ఈ 2 రోజుల్లో ఏంటి మార్పులు జరిగిపోయి, ఏంటి సూట్ కేసులు పంపకాలు అయిపోయి, ఏం జరుగుతుంది? అది దీని మీద ఖచ్చితంగా ఏమంటారు దానికి సంబంధితమైన మంత్రి లోకేష్ గారు కానీ, లేకపోతే ఆ కూటమి ప్రభుత్వంలోని పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు, ప్రజాప్రతినిధులు, ఇదే స్పోక్స్ పర్సన్ల కింద, వాళ్ళైనా సరే వచ్చి వివరణ ఇవ్వాలి కదా. ఈరోజు ప్రజలందరి మధ్య కూడా దీని గురించి ఒక తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఆ ఉద్యోగాలు వచ్చి ఈరోజు పోయాయని చెప్పేసి తెలిసిన వ్యక్తులందరూ కూడా చాలా దిగ్భ్రాంతితో గురున్నారు. వాళ్ళ కుటుంబాలకి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి, లేకపోతే ఏ రకంగా ఇలాగ అయ్యింది మీకు ఇలా చెప్పాము కానీ ఇలా జరగలేదని చెప్పేసి ఒక రకమైన బాధ్యతాపూర్వకంగా మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క అంశం పైన మీరు సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నారా లేదా? దీని మీద పూర్తి స్థాయిగా విచారణ జరగాలి. దీంట్లోని నిందితులైన ప్రతి ఒక్కరిని కూడా ఈ చట్టం దాన్ని శిక్షించే విధంగా తీసుకురావాలని చెప్పేసి మా విజయనగరం జిల్లా ఇక్కడ పొద్దలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ, లేకపోతే జడ్పీ చైర్మన్ మరి శ్రీనివాసరావు గారు కానీ, ఇక్కడ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు కానీ, వాళ్ళందరూ సలహాల సూచనల మేరకు విజయనగరం విద్యార్థి విభాగం ఏదైతే ఉన్నదో అది దీని మీద ఒక నిరసన తెలియచేయడం జరుగుతుంది. బట్ మీరు ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు మొదలుపెట్టిన ఈ నిరసన ఇది ఎక్కడితో ఆగేది కాదు. మీరు ఎలాగైతే కొంత దుర్బుద్ధితోటి ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్నారో, అది మేమందరం కూడా అడ్డుకోవడం వల్ల ఎలాగాగిందో, ఇది కూడా మేము అంతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఇది కేవలం ఆరంభమే తప్పించి ఇది ముగింపు కాదు. దీని మీద తక్షణమే ఒక న్యాయ తీర్పు వచ్చేంత వరకు కూడా మేము విద్యార్థులే కాదు, యువజన విభాగం అందరూ కూడా కలిసి కట్టుకొని ఈ యొక్క పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పేసి, పెద్ద ఎత్తున సాగిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసుకుంటూ, వచ్చిన ఉద్యోగాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి కూడా దాంట్లో కేటాయించడం జరగలేదు. సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు దీని మీద ముందుగా స్పందిస్తే సంతోషం, లేకపోతే దీని తాలూకా తీవ్రతని మీరు ఎదురు చూడక తప్పదని చెప్పేసి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం.